कृष्ण प्रभु जी हरे प्रणाम। कृष्ण प्रभु जी प्रणमाలు हरे कृष्ण प्रभु जी प्रणाम। हरे कृष्ण ప్రణామాలందరికీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు ప్రణామం ప్రణామం హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ 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 నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నారాయణం నమస్కృత్య నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం హరే కృష్ణ ప్రణామం హరే కృష్ణ సో ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్ కి అందరికీ కూడా ఇస్కాన్ మంగళూరు శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరపున స్వాగతం సుస్వాగతం. సో మనము ఇక్కడ శ్రీమద్ భాగవతము 4వ స్కందము 8వ అధ్యాయము లో ఉన్నటువంటిది. ఈరోజు ఈ అధ్యాయంలోని 66 మరియు 67వ శ్లోకాలను ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణం ద్వారా ఈ శ్లోకాలను చూద్దాము. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 8వ అధ్యాయము 66వ శ్లోకము. హరే కృష్ణ. ప్లీజ్ రిపీట్. అప్యనాతం వనే బ్రహ్మన్ అప్యనాతం అప్యనాతం వనే బ్రహ్మన్ అప్యనాతం వనే బ్రహ్మన్ మాస్మాదంత్యర్భకం వృకాః మాస్మాదంత్యర్భకం వృకాః మాస్మాదంత్యర్భకం వృకాః శ్రాంతం శయానం క్షుదితం श्रान्तं శ్రాంతం శయానం క్షుదితం శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముకాంభుజం
పరిమ్లానముకాంభుజం పరిమ్లానముకాంభుజం అప్యనాతం వనే బ్రహ్మన్ మాదంత్య బకమృకాః అప్యనాతం వనే బ్రహ్మన్ మాస్మాదంత్యర్భకమృకాః శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముకాంభుజం శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముకాంభుజం అప్యనాతం వనే బ్రహ్మన్ మాస్మాదంత్యర్భకమృకాః శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముకాంభుజం హరే కృష్ణ. మాధవి నీలప్ మాతాజీ, భారతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. అప్యనాథం వనే బ్రహ్మన్ ఆస్మాదంత్యర్భకం మృకాః శ్రాంతం శయానం క్షుధితం పరిమ్లానముఖాంబుజం. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. అప్యనాథం వనే బ్రహ్మన్ అస్మాదంత్యర్భకం మృకాః శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముఖాంబుజం. ధన్యవాదాలు. బాల సరస్వతి మాతాజీ, విశాలవతి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ ప్రభు ప్రణామాలు. అభ్యానాథం వనే బ్రహ్మన్ మాస్మాదంత్యర్భకమృకాః శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముఖాంబుజం. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. అభ్యనాథం వనే బ్రహ్మన్ ఆస్మాదంత్యర్భకం మృకాః శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముఖాంబుజం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సరళాదేవి మాతాజీ, లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. అప్యనాథం వనే బ్రహ్మన్ ఆస్మాదంత్యర్భకం మృకాః శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానముఖాంబుజం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అప్యనాథం వనే బ్రహ్మన్ ఆస్మాద్యర్భకం వృకాః శాంతం శయనం క్షుదితం పరిమ్లానముఖాంబుజం. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలు మరియు భావం చూద్దాం. హరే కృష్ణ. అపి నిశ్చయముగా, అనాథం రక్షణ లేనట్టి వాడు, వనే వనమునందు, బ్రహ్మన్ ఓ బ్రాహ్మణ, ఆస్మ అదంతి కబళింపలేదు కదా, అర్భకం
ఆబాలుని వృకాహ తోడేళ్ళు శ్రాంతం అలసి శయానం పరుండిన క్షుదితం ఆకలితో పరిమ్లాన శుష్కించి ముఖ అంబుజం పద్మము వంటి అతని ముఖము ఓ బ్రాహ్మణ పద్మము వంటి ముఖము కలిగిన నా పుత్రుని అనిశ్చిత స్థితిని గూర్చియే నేను ఆలోచించుచున్నాను. అతనికి రక్షణ లేదు. అతడు ఆకలిగొని ఉండవచ్చును. వనమునందు ఎచ్చటనో పరుండియుండగా తోడేళ్ళు అతనిని భుజించుటకు దాడి చేసి ఉండవచ్చును. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 8వ అధ్యాయము 67వ శ్లోకము. హరే కృష్ణ. అహో మే బత దౌరాత్మ్యం అహో మే బత దౌరాత్మ్యం అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపదారయ 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 యోంకం ప్రేమ్నారురుక్షంతం యోంకం ప్రేమ్నారురుక్షంతం యోంకం ప్రేమ్నారురుక్షంతం నాభ్యనందమసత్తమః 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 అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపదారయ అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపదారయ యోంకం ప్రేమ్నారురుక్షంతం నాభ్యనందమసత్తమః
మసత్తమః योगं योऽङ्कं प्रेम्णारुरुक्षन्तं नाभ्यनन्दमसत्तमः योगं प्रेम्णा अहो मे बत दौरात्म्यं स्त्रीजितस्योपधारय योऽङ्कं प्रेम्णारुरुक्षन्तं नाभ्यनन्तमसत्तमः अहो मे योगं हरे कृष्ण। शशिकला माताजी, नागरत्न माताजी। हरे कृष्ण प्रभुजी प्रणामालु। अहो मे बत दौरात्म्यं श्रीजितस्योपधारया योग्यं प्रेम्णारुरुक्षन्तं नाभ्यनन्द मसत्तमः। ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ యోంకం ప్రేమ్నారురుక్షంతం నాభ్యనందమసత్తమః. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. हरे कृष्ण। कोटेश्वरी माताजी, श्रीनिवास सेविका माताजी। हरे कृष्ण गुरुजी। अहमेव दौरात्म्यं श्रीजतस्योपधारय योग्नं प्रेम्णारुरुक्षन्तं नाभ्यनन्दमसत्तमः। हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी प्रणामाल प्रभुजी। अहो मे बत दौर्मात्यं स्त्रीजितसोऽप्यधारय योऽङ्कं प्रेम्णारुरुक्षन्तं नाव्यानन्दमसत्तमः। ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. नीरजा माताजी, इंदुमती माताजी। हरे कृष्ण प्रभुजी प्रणामालु। अहो मे बत दौरात्म्यं स्त्रीजितस्योपधारय योऽङ्कं प्रेम्णारुरुक्षन्तं नाभ्यनन्दमसत्तमः। धन्यवाद। हरे कृष्ण प्रभु। अहो मे बत दौरात्म्यं श्रीजितसोऽप्यस्योपधारय योऽङ्कं प्रेम्णारुरुक्षन्तं नाभ्यानन्दमसत्तमः। हरे कृष्ण प्रभु। धन्यवाद। हरे कृष्ण। रामांजनी माताजी, लक्ष्मी माताजी। హరే కృష్ణ ప్రభుజీ నమస్కారములు. అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ యోంకం ప్రేమ్నారురుక్షంతం నాభ్యనందమ సత్తమః. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण। लक्ष्मी वेंकट माताजी। हरे कृष्ण। हरे कृष्ण। बापिरेड्डी माताजी। हरे कृष्ण प्रभु जी। अहो मे बत दौरात्म्यं श्रीजितस्योपधारय योऽस्कं मेघ्नारु रुक्षन्तं नाभ्यनन्तमसत्तमः। हरे कृष्ण। ओके, रामकृष्ण प्रभु। हरे कृष्ण प्रभु। अहो मे बत दौरात्म्यं स्त्रीजितस्योपधारय योऽङ्कं प्रेमानुरक्षन्तं नाभ्यनन्दमसत्तमः। हरे कृष्ण। हरे कृष्ण। चंद्रावती माताजी। हरे कृष्ण प्रभु जी। अहो बत मे दौरात्म्यं श्रीजितस्योपधारय योऽङ्कं प्रेम्णारुरुक्षन्तं नाभ्यनन्दमसत्तमः। हरे कृष्ण। हरे कृष्ण। ఈ శ్లోకంలో ఉన్న పదాల యొక్క అర్థాలు చూద్దాం. అహో 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 మే మే నా యొక్క నా యొక్క జత జత బత. హరే కృష్ణ. బత బత నిక్కముగా దౌరాత్మ్యం దౌరాత్మ్యం క్రూరత్వము
క్రూరత్వము స్త్రీజితస్య స్త్రీజితస్య స్త్రీవశుడై స్త్రీవశుడై ఉపదారయ ఒక్కమారు ఆలోచింపుడు యహ ఎవడైతే అంకం వడిలోనికి ప్రేమ్నా ప్రేమతో ఆరురుక్షంతం చేరుటకు యత్నించినప్పుడు నా అభ్యనందం చక్కగా ఆదరింపలేదు అసత్ తమః పరమ క్రూరుడు భావం అహో నేనెట్లు భార్యకు వశుడునైతినో చూడుడు నేనెంతటి క్రూరుడను ప్రేమతో పిల్లవాడు నా ఒడిలోనికి చేర యత్నించినప్పుడు నేనతనిని ఆదరించలేదు కనీసము క్షణకాలమును ప్రేమగా వెన్ను తట్టలేదు ఎంత కఠిన హృదయుడునైతినో కదా కృష్ణ. సో ఇది ఈరోజు ఈ శ్లోకంలో మనకి ఉన్నటువంటివి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈ అధ్యాయమైనటువంటి భక్త ధ్రువుడు గృహమును వీడి అరణ్యమునకు వెడలుట అనేటువంటి అధ్యాయంలో ధ్రువుడు తన పినతల్లి చేత అవమానింపబడినటువంటి వాడై తన తండ్రి చేత నిరాదరణకు గురి అయినటువంటి వాడు అయిన కారణంగా తన తల్లి దగ్గరికి వెళ్ళగా పినతల్లి పలికినటువంటి మాటలకు తల్లి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడమే ఏకైక మార్గము, ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవలో నిమగ్నమవమని అతనికి బోధించినటువంటిది. సో ఆ విధమైనటువంటి వాటిని ఆలకించినటువంటి ధ్రువుడు గృహాన్ని వీడి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ఆయన నిశ్చయించుకొని వెళ్ళినటువంటిది. ఆ సందర్భంలో అతడికి నారదుడు ఎదురవ్వడము, మంత్రోపదేశం చేయడము, ఏ విధంగా భగవంతుణ్ణి భక్తియుత సేవలో నిమగ్నమవ్వవలనో అతనికి బోధించిన తదుపరి అతడు ఇక అంతఃపురంలో రాజు ఎలా ఉన్నాడు ఈ పరిస్థితులలో, మరి చిన్న వాళ్ళ ఇంట్లో నుంచి బాలుడు గృహాన్ని వీడి బయటకు అరణ్యానికి వచ్చాడు కదా, మరి ఆ సందర్భంలో అతని యొక్క కుటుంబం రాజమందిరంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, రాజు ఆ మందిరంలో ఎలా ఉన్నాడు అని చూసుట ఉచితము అని తలచి ఆయన రాజు దగ్గరికి వచ్చి రాజుని చూసినటువంటి, అంటే ఆయన వచ్చినటువంటి సందర్భంలో రాజు అతన్ని సాధారణంగా ఆహ్వానపరచడము, ఆసనము ఏర్పాటు చేయడము, ఆ తదుపరి సుఖాసనుడైనటువంటి నారదుడు మరి ఆ రాజుతో అంటాడు, ఓ రాజా, నీ ముఖము వాడిపోయినట్లు ఉన్నది, నీవు ఏదో ఒక విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు, దానికి కారణం ఏమిటి, ధర్మార్థ కామములను నిర్వహించుట యందు నీకేమైనా ఇబ్బంది కలిగినదా అంటూ ఆ నారదుల వారు మరి ఉత్తానపాదుడిని అడిగినటువంటి విషయాన్ని మనం చూసాం. ఎందుకంటే మనకి ధర్మము, అర్థము, కామము, మోక్షము అనునవి మానవ నాగరికత యందు 4 స్థితులుగా చెప్తూ ఉండేటువంటి, మరి ఆ విషయాలలో నీకేమైనా ఆటంకం కలిగినదా అని ఆయన అడగడం, దానికి ఆ ఉత్తానపాదుడు రాజు సమాధానం కూడా మనం చూసాము. ఆయన చెప్పినటువంటి సమాధానము ముఖ్యంగా ఇక్కడ ఆయన నిన్న చెప్పినటువంటి ఆ 65వ శ్లోకంలో ఒకటి ముఖ్యమైన స్త్రైనేనా అంటే భార్యవశుడునైనటువంటి నేను అంటూ చెప్పినటువంటిది. అలాగే మహాన్ కవిహి అంటే గొప్ప భక్తుడైనటువంటి పుత్రుడిని అనేటువంటి అంశాలు. సో ఎందుకంటే రాజు తాను చేసినటువంటి ఆ విషయానికి చింతిస్తూ పశ్చాత్తాప పడుతూ విషణ్ణుడైనటువంటి స్థితిని గురించి మనము చూసినటువంటిది. అందుకే ఆయన అంటాడు, నారద మహర్షి అడిగినటువంటి దానికి సమాధానంగా, ఓ బ్రాహ్మణోత్తమ, నేను భార్యవశుడునై ఎంతటి పతనము చెందాను అంటే, కేవలము 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి నా యొక్క పుత్రుడు ఎడ నేను ఎంతో క్రూరత్వంగా ప్రదర్శించాను, మహాత్ముడైనటువంటి గొప్ప భక్తుడైనటువంటి అతని యొక్క తల్లితో సహా నేను నిరాదరణకు గురి చేశాను అంటూ తాను పశ్చాత్తాప పడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనము చూసినటువంటిది. అలాగే మరి ఇంకా ఆయన తన చేసినటువంటి పొరపాట్లను
ఆయన చెప్తూ ఉన్నాడు నారద మహర్షితో. సో అలాగే మరి కుటుంబాన్ని అంటే ఇంటిని వీడినటువంటి తన యొక్క పుత్రుడికి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అని చింతిస్తూ ఉన్నటువంటి ఆయన యొక్క మాటలను కూడా ఈరోజు మనము ఈ శ్లోకాలలో చూస్తూ ఉన్నటువంటి. సో అందుకే ఇంకా మరి ఆ రాజు ఉత్తానపాదుడు నారద మహర్షితో చెప్తూ ఉన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, పద్మం వంటి ముఖము కలిగినటువంటి నా పుత్రుడిని అనిశ్చితమైనటువంటి స్థితిని గురించే నేను ఆలోచిస్తూ ఉన్నాను అంటూ చెప్తూ ఉన్నాడు. పరిమ్లాన ముఖ అంభుజం. సో మరి ఆ పద్మం వంటి ముఖము కలిగినటువంటి నా పుత్రుడైనటువంటి మహాభక్తుడైనటువంటి ధ్రువుడు మరి అక్కడ శ్రాంతం శయానం క్షుదితం. మరి అతడు శ్రాంతం అంటే అలసిపోయి ఉండవచ్చు, ఆ అడవిలో తిరిగి అటు ఇటు తిరిగి అడవిలో మరి అలా అలసిపోయి క్షుదితం ఆకలితో ఉన్నటువంటి వాడు. శయానం పడుకున్నప్పుడు, అప్యనాతం వనే బ్రహ్మన్ మాస్మాదంత్యర్భకం వృకాహ. ఇక్కడ వృకాహ అంటే తోడేళ్ళు. ఆ విధంగా మరి పద్మము వంటి ముఖము కలిగినటువంటి నా యొక్క పుత్రుడి యొక్క అనిశ్చయమైనటువంటి స్థితిని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నానయ్యా. ఎందుకంటే అడవిలోకి వెళ్ళినటువంటి బాలకుడు 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు కనుక అతనికి అక్కడ రక్షణ లేదు. ఒంటరిగానే వెళ్ళిపోయాడు కదా, అతనికి రక్షణ లేదు. అక్కడికి మరి అక్కడ ఏమీ కూడా తినడానికి ఏవి ఉండవు కాబట్టి ఆకలి కొని ఉండవచ్చు. అలా ఆకలిగా ఉన్నటువంటి ఆ వనంలో అలసిపోయినటువంటి నా కుమారుడు ఎక్కడో ఒక దగ్గర పడుకుని ఉంటే ఆకలి ఆ తోడేళ్ళు అతన్ని భుజించుటకు దాడి చేసి ఉండవచ్చునేమో అని నేను భయపడుతూ ఉన్నాను అంటూ. ఎందుకంటే సహజంగానే తల్లిదండ్రులు పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, అందులో ఒంటరిగా ఎక్కడో అడవులకు వెళ్తూ ఉన్నప్పుడు ఇంట్లో నుంచే మనం ఒక దగ్గర పంపడానికే భయపడుతూ ఉంటుంటాం. సో మరి ఇక్కడ మొదట అతడు నిర్లక్ష్యపరిచినప్పటికీ కూడా ఆ ధ్రువుడు ఎప్పుడైతే గృహమును వీడాడో అప్పుడు ఆయన యొక్క వాస్తవ జరిగినటువంటి సంఘటనని యథార్థాన్ని అతడు తెలుసుకొని, తాను చేసినటువంటి తప్పును తెలుసుకొని, ఎందుకంటే ఇంతకుముందు కానీ చెప్పుకున్నట్లుగా ఏదైనా ఒక విషయం మనము ఆసక్తులమైనప్పుడు దానికి వశమైపోతూ ఉంటాం. మన ఇంద్రియాల విషయాల్లో కూడా అలాగే ఉంటూ ఉంటుంది. సో కనుకనే మన ఇంద్రియాలను ఎప్పుడూ కూడా నియంత్రణలో, నాలుకైనా చెవులనైనా కళ్ళనైనా వీటన్నిటిని కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆ నియంత్రణ అనేటువంటిది వాటిని భగవద్ధ్యాసలోకి మరల్చినప్పుడు వాటి నియంత్రణ ఉంటుంది. నియంత్రణ అని చెప్పేస్తే కట్టుబట్టేసి నాలుకకు ఏవి తినకుండా ఇవ్వకుండా ఉంటామని, కళ్ళతో ఏం చూడకుండా ఉండాలని, చెవులు ఏమి, అది కాదు. సో అవి వాటిని భగవత్ సంబంధంలో వినియోగించినప్పుడు అవి నియంత్రించబడతాయి. మన నాలుకను వివిధ రుచులు కోరుకుంటుంది, దానికి భగవంతుని యొక్క ప్రసాదాన్ని అందించడం వల్ల అది నియంత్రించబడుతుంది. ఆ విధంగా మనము వివిధ రకాలైనటువంటి ఏది పడితే అది తినకుండా ఉండేటువంటి విషయాన్ని భగవత్ ప్రసాదంను తీసుకోవడానికి మనం అలవాటు పడినట్లయితే ఆ నాలుక కూడా నియంత్రించబడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మరి అతడు నియంత్రణ లేకుండా తన రెండవ భార్య అయినటువంటి ఆ సురుచి మరి ఎడ అమితమైనటువంటి ఆసక్తిని అతడు ప్రదర్శించడం వల్ల ఆమె దానిని అలుసుగా తీసుకొని అతన్ని వశపరుచుకున్నటువంటి పరిస్థితి. ఆ వశమైనటువంటి స్థితిలో అతడు తన పుత్రుడు ధ్రువుడు తనతో ఆడుకోవడానికి వచ్చినప్పుడు కూడా అతన్ని కనీసం ఆదరించలేనటువంటి స్థితిలో, దౌర్భాగ్య స్థితిలోకి అతడు పోయినటువంటి ఆ విషయాన్ని అతడు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, తల్లితో సహా నేను అతన్ని వెళ్ళగొట్టాను, అంటే నిరాదరణకు గురి చేశాను. అందుకే నిన్నటి శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు మనుస్మృతిని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. మనుస్మృతి ప్రకారము మనుజుడు ఎప్పుడు కూడా భార్య
పుత్రులను విడిచిపెట్టరాదు. కానీ ఎప్పుడు వదిలివేయచ్చు అంటే భార్య మరియు సంతానము అనుకోలేని వారై కుటుంబ నియమాలను పాటించనప్పుడు ఇది చూస్తూ ఉంటుంటాం. సో భర్తకు సంబంధించినటువంటి విషయాలలో సహకరించకుండా అనుకోలేకుండా ఉండేటువంటి వాళ్ళలో అలా వదిలివేయవచ్చు అని చెప్తున్నారే తప్ప సాధారణంగా భర్త యొక్క ఆలోచనలకు సరే వారి యొక్క పద్ధతిలో ఉండగలిగేటువంటి వారిని ఎట్టి పరిస్థితులలో కూడా వదిలివేయవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో నియమాలు పాటించినటువంటి వాళ్ళైతే అనుకోలేనటువంటి వాళ్ళైతే వదిలివేయవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ధ్రువుడు మరి అది సరైనటువంటిది కాదు అని చెప్పబడుతున్నటువంటి, ఎందుకంటే అతడు చాలా మర్యాదస్తుడు, అనుకువ కలిగినటువంటి వాడు. అలాగే ఆయన భార్య అయినటువంటి సునీతి కూడా ఎంతో గొప్ప భక్తురాలు. అలాగే ధ్రువుడు కూడా గొప్ప భక్తుడు. మరి అటువంటి వాళ్ళని నిర్లక్ష్యపరచకూడని పరిస్థితులలో రాజు నిర్లక్ష్యపరిచినటువంటిది. సో కనుకనే ఆ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి తన రెండవ భార్యకు అతడు వశుడైనటువంటి విషయాన్ని గురించి అతడు చింతిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అతడికి రక్షణ లేదు, ఆకలి కొని ఉండవచ్చు, ఆకలి ఉండవచ్చు. మరి అలా అలసిపోయి ఆకలితో ఉన్నటువంటి అతడు వనములో ఎక్కడో ఒక దగ్గర పడుకుని ఉన్నటువంటి సమయంలో ఆ మృగాలు, అక్కడ ముఖ్యంగా తోడేళ్ళు లాంటివి అతన్ని భుజించడానికి దాడి చేసి ఉండవచ్చు అంటూ మనకి ఆయన చెప్తున్నారు. చెప్పి తన యొక్క స్థితి గురించి ఇంకా చెప్పుకుంటూ ఉన్నాడు. అహో మే భత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపదారయ యోంకం ప్రేమ్నారురుక్షంతం నాభ్యనందమసత్తమః. అహో నేను ఏ విధంగా స్త్రీ జితస్యోపదారయ అంటూ చెప్తున్నాడు. నేను ఎంత గా భార్యకు వశుడునైతినో చూడండి. నా యొక్క రెండో భార్య అయినటువంటి సురుచికి నేను ఎలా వశమైపోయానో చూడండి. నేనెంతటి క్రూరుడినయ్యాను. ప్రేమతో పిల్లవాడు నా ఒడిలో చేరడానికి ఆ ధ్రువుడు తన యొక్క తండ్రి ఒడిలో అక్కడ కూర్చున్నటువంటి తన చవితి తల్లి కుమారుడు అతనితో ఆడుకుంటూ ఉన్నప్పుడు తాను కూడా ఆడుకోవాలి అని తన తండ్రి ఒడిలో చేరడానికి వచ్చినప్పుడు అతన్ని ఆదరించలేకపోయాను. నేను ఆ విధంగా నేను నా యొక్క భార్యకు వశుడునైపోయాను కదా. ఎంతటి క్రూరునయ్యాను నేను. కనీసం దగ్గరగా వచ్చినటువంటి అతన్ని క్షణకాలమైన ప్రేమగా వెన్నుతట్టి నేను అతనితో చూడలేదు. ఎంత కఠిన హృదయుడినైతునో కదా నేను అంటూ అతని యొక్క దౌర్భాగ్యమైనటువంటి స్థితికి అతడు చింతిస్తూ ఉన్నటువంటిది. అలాగే మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినట్లుగా మనుస్మృతి ప్రకారంగా భార్యాభర్తల ధర్మం కానీ మరియు పిల్లల భార్య రక్షణ కానీ పిల్లల యొక్క రక్షణ కానీ మనకి మన సాంప్రదాయాలలో మన సనాతన ధర్మాలలో చాలా చక్కగా వివరించినటువంటివి. మనుస్మృతిలో మనకి 3వ అధ్యాయంలో 55 నుంచి 56 అలా శ్లోకాల్లో భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సంబంధాలను సాధారణంగా మరి కుటుంబ వ్యవస్థలో ఇంట్లో అనుకువగా ఉన్నటువంటి స్త్రీని భార్యను ముఖ్యంగా భార్య ఇక్కడ సో అతడు దేవతల తరహాలోనే గౌరవించాలి అని చెప్పబడుతూ ఉంది మన మనుస్మృతిలో. ఎందుకంటే కుటుంబంలో శాంతి ఐశ్వర్యాలకు స్త్రీ అంటే ఆ స్త్రీకి ఇచ్చేటువంటి గౌరవం పైనే ఆ కుటుంబము ఆధారపడి ఉంటుంది అని చెప్పబడుతుంది మనకి మనుస్మృతులలో. స్త్రీలపై ఎప్పుడు కూడా అన్యాయము, దుర్వినియోగము, కఠినత్వము చేయకూడదు అని చెప్పబడుతుంది. సో ఎందుకంటే అందుకే మనకి సాధారణంగా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతి తత్ర దేవతాః అంటూ చెప్పబడినటువంటిది. అంటే స్త్రీలు గౌరవించబడేటువంటి గృహాలలో దేవతలు నివసిస్తారు అని చెప్పబడుతూ ఉండేటువంటిది మనకు ఉన్నటువంటిది. సాధారణంగా మనుస్మృతి ప్రకారంగా స్త్రీలు ఎప్పుడు కూడా
మరి ఒంటరిగా వదలకూడదు అనేటువంటిది మనకి మనుస్మృతిలో చెప్పబడుతూ ఉన్నటువంటిది. బాల్యంలో తండ్రి యొక్క రక్షణలో ఉంటారు, యవ్వనంలో భర్త యొక్క రక్షణలోను, వృద్ధాప్యంలో పుత్రుల యొక్క రక్షణలో ఉండాలి అని చెప్తారు. కాబట్టి ఆడవారిని ఎప్పుడు కూడా, అందుకే భగవద్గీతలో కూడా యుద్ధం జరిగినట్లయితే రక్షించవలసినటువంటి కుటుంబంలో లేకపోవడం, పిల్లలు ముసలి వాళ్ళే ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది అంటూ కూడా చెప్తూ ఉంటాడు కదా అర్జునుడు. సో కాబట్టి మరి అలా ఉండవలసినటువంటిది. అంతేగా సాధారణంగా మనకు గృహస్థ ధర్మంలో భర్తకు సూచించబడినటువంటి విధిలో భార్యను అనుకూలంగాను స్నేహపూర్వకంగాను నడిపించాలి, వారి యొక్క భావాలను గౌరవిస్తూ ఉండాలి అని చెప్తారు. వారికి అవసరమైనటువంటి భద్రత, ఆర్థిక సహాయము కలిగించాలి అని చెప్తారు. అలాగే పిల్లల గురించినటువంటి మనకి విషయాల్లో మనుస్మృతిలో చాలా చక్కని వివరణలు ఉన్నటువంటివి. పిల్లలకు సత్యము, ధర్మము, శౌర్యము, వినయం నేర్పించాలి అని చెప్తూ ఉంటుంటారు, మనకి చెప్పబడినటువంటిది. అలాగే మంచి ఆచారాలను గురించి, శాస్త్ర విజ్ఞానం గురించి, విద్య కౌశలాలను గురించి వాళ్ళకి నేర్పించవలసినటువంటి బాధ్యత ఆ తల్లిదండ్రుల పైన ఉండేటువంటిది. సో మరి గృహస్థగా ఉన్నటువంటి వాడు తన పిల్లలకు ఆహారము, వస్త్రాలు, విద్య, నీతి ఇవన్నీ కూడా అందించవలసినటువంటి బాధ్యత. అలాగే పిల్లలను చెడు సంఘము, అపరాధముల నుండి, మద్యము, ధ్వంసకరమైనటువంటి ప్రవర్తనల నుండి కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మరి తల్లిదండ్రులపైనే, ముఖ్యంగా తండ్రిపైనే ఉన్నది అని చెప్తూ ఉంటుంటుంది. అలాగే కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడపడానికి మనకి పురుషునికి ప్రధానంగా గృహస్థ ధర్మంలో మనుస్మృతి యజ్ఞాలు చేయడము, దానము, ధార్మిక జీవనము, నిజాయితీగా ఉండడము, ప్రేమతో కూడినటువంటి కుటుంబ వాతావరణము, ఇవన్నీ కూడా భర్తగా బాధ్యతలుగా చెప్తూ ఉంటుంటారు. మరి అది భార్య పిల్లలను కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదపడేటువంటిది. సో ఆ విధంగా మనకి మరి ఆ మనుస్మృతిలో ఇచ్చినటువంటి విషయాలను ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి గుర్తు చేసినటువంటి విషయాలు చూస్తూ ఉంటుంటారు. సాధారణంగా మరి భార్యను గౌరవించడము అనేటువంటి దాంట్లో స్త్రీ గౌరవించబడేటువంటి కుటుంబాల్లోనే శాంతి, సంపదలు ఉంటాయి అనేటువంటిది చెప్తూ ఉంటారు. అలాగే స్త్రీలు కూడా సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడే ఆ కుటుంబము వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరు కూడా సరైనటువంటి మార్గంలో అవగాహనలతో, ఇప్పుడు అంటే నేటి పరిస్థితుల గురించి చూస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి మరి ఆర్థిక విషయాలు కానీ భాగస్వామ్య బాధ్యతలతో నడవాలి అని చెప్తూ ఉంటుంటారు. తర్కంతోనూ, ప్రేమతోనూ, గౌరవంతోనూ కుటుంబాలను నడిపించుకోవాలి అని, అలాగే పిల్లలకు ధర్మం అంటే మంచి విలువలను గురించి నేర్పించాలి అని చెప్తూ ఉంటుంటారు. సో ఆ విధంగా మరి మనము మన జీవన విధానాలలో సరైనటువంటి అవగాహనల ద్వారా కుటుంబ గృహస్థలుగా ఉన్నటువంటి వాడు తన గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ సమత్వ భావనలతో ఉండవలసినటువంటిది. ముఖ్యంగా భక్తుల ఎడ ఎటువంటి అపరాధాలు జరగకుండా వారిని సరైనటువంటి స్థానంలో గౌరవించవలసినటువంటిది. కానీ ఇక్కడ మరి ఆ ఉత్తానపాదుడు సునీతి, సత్ప్రవర్తన కలిగినటువంటి ఎంతో ఉత్తమురాలైనటువంటి భక్తురాలు అయినటువంటి ఆవిడను అతడు నిరాదరణకు గురి చేసినటువంటిది. అలాగే అనుకువ మర్యాదస్తుడు అయినటువంటి ధ్రువుడిని అతడు ఆదరించలేదు. అతడికి సరైనటువంటి మార్గనిర్దేశం చేయడానికి కానీ క్షణకాలమైన అతడిని ప్రేమతో
అతడు ఆదరించినటువంటి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినటువంటిది. సో కనుక వాటిని గురించి ఇప్పుడు ఆ ఉత్తానపాదుడు, రాజైనటువంటి ఉత్తానపాదుడు బాధపడుతూ, ఎందుకంటే ఆ మహర్షి దేవర్షి నారదుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇక్కడ చెప్తుంది. ఎందుకంటే జరిగిన సంఘటనకు రాజు ఎంతో బాధపడుతూ అతని ముఖము వాడిపోయినటువంటి స్థితిలో నారదులు వారు అడిగిన దానికి సమాధానంగా తాను ఏ విధంగా అంటే ఇక్కడ ఏ విషయం పైన కూడా అమితమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు దాన్ని ఎదుటి వాళ్ళు ఆ విధంగా వశపరుచుకునేటువంటి ఉంటుంది. అలాగే మన ఇంద్రియాలను కూడా ఆ విధంగానే దేనిపైన కూడా అమితమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో ఆ విధంగా భార్యవశుడై అంటే తను చేయవలసిన తన ధర్మాన్ని, గృహస్థగా తన ధర్మాన్ని కూడా అతడు విస్మరించినటువంటి స్థితిని గురించి తలుచుకుంటూ అతడు బాధపడుతూ ఉన్నటువంటి విషయము మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. అందుకే ఆయన అంటున్నాడు, నేనెట్లు భార్యకు వశుడునైతేనో చూడండి. నారద మహర్షి అంటూ ఆయన చెప్తున్నటువంటి, నేనెంతటి క్రూరుణ్ణయ్యాను, ప్రేమతో పిల్లవాడు నా ఒడిలో ఆడుకోవడానికి వస్తే నేను అతన్ని ఆదరించలేకపోయేగా విధంగా నా రెండవ భార్య అయినటువంటి సురుచికి నేను వశుడినైపోతిని. ఎందుకంటే ఆమె ఎదుట ఆయన ఆ విధంగా ఆయన దురుడిని పరుషమైనటువంటి వాక్కులతో అంటూ ఉన్నా కానీ మాట్లాడకుండా ఉన్నటువంటి స్థితి. సో కనుక తను ఆ విధంగా ప్రవర్తించినటువంటి దానికి బాధపడుతూ నారదుల వారితో చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నటువంటిది ఇప్పటి వరకు. దానికి నారదుల వారు మరి ఏం మాట్లాడతారో తదుపరి శ్లోకాలలో చూద్దాం. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై.